రాత్రి టైం 2 అవుతుంది, నువ్వు ఇంకా మొబైల్ స్క్రీన్ స్క్రోల్ చేస్తున్నావు. నీ ఐస్ క్లోజ్ చేయగానే రేపు నా లైఫ్ లో ఏం జరగబోతుంది, నేను ఫెయిల్ అయితే ఎలా, వాళ్ళని ఏమైనా జడ్జ్ చేస్తారా, అప్పుడు పంపిన మెసేజ్ కి ఇంకా రిప్లై ఎందుకు రాలేదు, ఇలాంటి థాట్స్ నీ మైండ్ లో తిరగడం వల్ల నువ్వు నిద్రపోలేకపోతున్నావు. అయితే నీ లైఫ్ లో రియల్ ప్రాబ్లం నీకు నిద్ర పట్టకపోవడం కాదు, నీకు నీ మైండ్ ని కంట్రోల్ చేయడం రాకపోవడం. నీ బెడ్ లో ఎవరు ఉండరు కానీ నీ మైండ్ లో ఎప్పుడు 100 మంది లొల్లి చేస్తూ ఉంటారు. పార్ట్ 1, నిద్ర పట్టకపోవడం కాదు, మీ మైండ్ ఫుల్ అయిపోయింది. అసలు నీకు నిద్ర ఎందుకు పట్టట్లేదని ఎవరన్నా అడిగితే, నాకు స్ట్రెస్ ఉంది, నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, నేను యాంగ్జైటీని ఫేస్ చేస్తున్నానని నువ్వు చెప్తూ ఉంటావు. కానీ రియాలిటీ దాంట్లో ఏది కాదు. యాక్చువల్ గా నీ మైండ్ ఇప్పుడు డస్ట్బిన్ లాగా ఫుల్ అయిపోయింది, ఖాళీగా లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ర్యాండమ్ న్యూస్, ఫేక్ సక్సెస్ స్టోరీస్, ఫేక్ లగ్జరీ లైఫ్, ఫేక్ హ్యాపీనెస్, ఇవన్నీ నీ బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వట్లేదు. అందుకే నీ బ్రెయిన్ కి సైలెన్స్ దొరకట్లేదు. నువ్వు రోజంతా నీ ఓన్ లైఫ్ ని జీవించకుండా నువ్వు ఫోన్ లో వేరే వాళ్ళ లైఫ్ ని జీవిస్తున్నావు. ఈ రోజు నువ్వు నీ లైఫ్ కోసం ఏం చేసావని రాత్రి అవ్వగానే నీ మైండ్ నిన్ను అడుగుతుంది. దానికి నీ దగ్గర ఆన్సర్ లేకపోతే నీ మైండ్ నీకు పనిష్మెంట్ ఇస్తది, నిద్ర ఇవ్వదు. పార్ట్ 2, ఫోన్ ఈజ్ ఈక్వల్ టు లీగల్ డ్రగ్. ఈ జనరేషన్ కి సిగరెట్, ఆల్కహాల్ కాదు అడిక్షన్, ఫోన్, రీల్స్, షార్ట్స్, డోపమిన్ హిట్స్. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తున్నావంటే నాకు స్టిమ్యులేషన్ కావాలి, లేకపోతే నేను నిద్రపోలేనని నీ మైండ్ కి నువ్వే క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నావని అర్థం. సైలెన్స్ అంటే డేంజర్, ఎంప్టీ స్పేస్ అంటే బోర్డమ్ అని నీ మైండ్ కి నువ్వే ట్రైన్ చేసుకుంటున్నావు. అందుకే బెడ్ మీద పడుకున్న వెంటనే నీ మైండ్ ఫేక్ సినారియోస్, పాస్ట్ రిగ్రెట్స్, ఫ్యూచర్ ఫియర్స్, ఇమాజినరీ కన్వర్జేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. నీ మైండే నీ కోసం స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా దాంట్లో నువ్వు డైరెక్టర్ కాదు, జస్ట్ ఆడియన్స్. ఇంకా సినిమా నువ్వు ఆపాలన్నా ఆపలేవు, నడుస్తూనే ఉంటుంది, అస్సలు ఆగదు. పార్ట్ 3, ఓవర్ థింకింగ్ అంటే ఇంటెలిజెన్స్ కాదు, వీక్నెస్. చాలా మంది నేను డీప్ థింకర్ బ్రో, నేను ఎక్కువ ఆలోచిస్తుంటానని చెప్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలా, ఓవర్ థింకింగ్ ఇస్ నాట్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇమోషనల్ కంట్రోల్. స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాడు అవసరం అయితేనే థాట్స్ ని ముందుకి తీసుకెళ్తాడు, అవసరం లేకపోతే సైలెంట్ గా ఉండగలుగుతాడు. కానీ వీక్ మైండ్ ఉన్నవాడు ప్రతి థాట్ ని ఫాలో అవుతాడు, ప్రతి ఫియర్ ని నిజం అనుకుంటాడు, ప్రతి ఫేక్ సినారియోని రియల్ లైఫ్ లా ఫీల్ అవుతాడు. రియాలిటీలో నువ్వు పడుకునే టైంలో రేపటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చెయ్యలేవు. ప్రాక్టికల్ గా ఒకసారి ఆలోచించు. బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకొని లైట్స్ ఆఫ్ చేసుకొని ఫ్యూచర్ లో రాబోయే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తావు? చెయ్యాలనుకున్న ఆలోచించడం తప్ప, ఇమాజిన్ చేయడం తప్ప ఇంకేం చేయలేవు. దీన్ని ఒకసారి డీప్ గా ఆలోచించి చూడు. కానీ నీ ఈగో మాత్రం లేదు, నేను ఇప్పటికిప్పుడు ప్రాబ్లం గురించి ఆలోచించి దాన్ని మైండ్ లోనే సాల్వ్ చేస్తా అని చెప్తది. దానికి రిజల్ట్ గంటల గంటల ఓవర్ థింకింగ్, జీరో సొల్యూషన్, జీరో స్లీప్. పార్ట్ 4, నేవీ సీల్స్ బ్లాక్ బోర్డ్ టెక్నిక్. నువ్వు ఇన్స్టెంట్ గా నిద్రపోవడానికి నీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. దీన్ని ఈ రోజు నిద్రపోయేటప్పుడు అప్లై చేయి, నీకు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. నేవీ సీల్స్ బ్యాటిల్ ఫీల్డ్స్ లో ఉన్నప్పుడు, హై స్ట్రెస్ లో, హై డేంజర్ లో ఉన్నప్పుడు కూడా జస్ట్ 2 minutes లోనే నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోవడానికి వాడే సింపుల్ టెక్నిక్ ని మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. పడుకునేటప్పుడు కళ్ళు మూసుకొని నీ మైండ్ లో ఒక బ్లాక్ బోర్డ్ ని ఇమాజిన్ చేయి. ఆ బోర్డ్ మీద ఫస్ట్ ఏ అని ఒక లెటర్ రాయి, వెంటనే దాన్ని వైప్ చేసేయి. తర్వాత బి వైప్, సి వైప్, డి వైప్, అలా జెడ్ వరకు రాయి, వైప్ చేయి, రాయి, వైప్ చేయి. అంతే. ఈ ఆల్ఫాబెట్స్ అయిపోయే లోపు నీకు నిద్ర వచ్చేస్తుంది. బట్ స్టిల్ రాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుండి సెకండ్ రౌండ్. ఈసారి ఖచ్చితంగా నిద్రపోతావు. ఇలా చేయడం వల్ల నీ బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది, నీ మైండ్ కి వర్క్ దొరుకుతుంది, ఇంకా ర్యాండమ్ థాట్స్ కి స్పేస్ ఉండదు. ఇది మెడిటేషన్ కాదు, ఇది మైండ్ డిస్ట్రాక్షన్ విత్ కంట్రోల్. నీ మైండ్ తోని ఫైట్ చేయాల్సిన అవసరం నీకు లేదు, దాన్ని జస్ట్ ఏదైనా జాబ్ ఇచ్చి పడేస్తే సరిపోతుంది. అచ్చా, ఈ టెక్నిక్ నీకు వర్క్ అయిందా లేదా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేసి చెప్పు. ఇంకొన్ని పవర్ఫుల్ నిద్రపోయే టెక్నిక్స్ ని కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను, నీకు ఏది యూజ్ అయితే దాన్ని కంటిన్యూ చేయి. పార్ట్ 6, హార్డ్ ట్రూత్, డార్క్ రియాలిటీ క్లోజ్ టు హోమ్. నీకు నిద్ర రాకపోవడం చిన్న ప్రాబ్లం కాదు, సీరియస్ వార్నింగ్. నీ లైఫ్ స్టైల్ రాంగ్, నీ కన్సెప్షన్ రాంగ్, ఇంకా నీ అటెన్షన్ ని నువ్వు అమ్ముకుంటున్నావు. ఈ రోజు నువ్వు నీ మైండ్ ని కంట్రోల్ చేయలేకపోతే రేపటికి నీ లైఫ్ ని నువ్వు కంట్రోల్ చెయ్యలేవు. స్ట్రాంగ్ పీపుల్ పడుకుంటారు, వీక్ పీపుల్ స్క్రోల్ చేసుకుంటూ పడుకుంటారు. రాత్రి నిద్రపోకపోతే రేపటి రోజు నీ లైఫ్ లో నీకు క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకపోతే నీ లైఫ్ స్లోగా కొలాప్స్ అయిపోతుంది. ఈ రోజు రాత్రి పడుకునే ముందు నీ ఫోన్ ని పక్కన పడేయి, నీ మైండ్ ని అబ్జర్వ్ చేయి, నీ థాట్స్ ని ఫాలో అవ్వకు. నీ మైండ్ కి నువ్వు బాస్, నీ మైండ్ నీ బాస్ కాదు. నిద్రపోకపోవడం నీ ఫాల్ట్ కాదు, నీ మైండ్ ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకోకపోవడం నీ ఫాల్ట్. ఈ వీడియో నచ్చితే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా షేర్ చేయి. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి నిద్ర రావట్లేదు, వాళ్ళ లైఫ్ లో మెంటల్ సైలెన్స్ అనేది మిస్సింగ్. చూస్తుండండి క్రిటిక్స్ టీవీ.